నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతపోలూరు పంచాయతీ జెన్కో రోడ్డులో అనధికార పెట్రోల్ బంక్ ని పోలీసులు సీజ్ చేశారు. పెట్రోల్ ట్యాంకర్ కి మిషన్ అమర్చి నేరుగా వాహనాలకు డీజిల్ పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లైస్ అధికారులకు సమాచారం అందించారు స్థానిక నాయకులు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయిల్ ట్యాంకర్ ను చూసి షాక్ అయ్యారు. దీనిపై సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. కాసిరెడ్డి లారీ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన లారీలకి ఒక ఆయిల్ ట్యాంకర్ ఆయిల్ పడుతుందనే సమాచారం మేరకు సిఎస్డిటి గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి చెక్ చేయడం జరిగింది. ఆయిల్ ట్యాంకరు పొద్దుటూరుకు సంబంధించినదిగా గుర్తించడం జరిగింది. దాంట్లో లీగల్ మెట్రాలజీ వాళ్ళ మేరకి కొలతలు తీపిచ్చి దాని మేరకి ఆయిల్ ట్యాంకర్ ఎవరి పేరు మీద ఉన్నది అనేది మొత్తం డీటెయిల్గా తీసుకుని దాని మీద 6A కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. పొద్దుటూరులోని కొత్తపల్లి పెట్రోల్ బంక్ అని అక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్తున్నాడు డ్రైవరు. అతను హిందీ సంబంధించిన అదర్ స్టేట్కి సంబంధించిన డ్రైవర్. పూర్తిగా సమాచారం అతను చెప్పలేకపోతున్నాడు. బండి తీసుకుని ఇక్కడికి వెళ్ళమని చెప్పి లొకేషన్ పెట్టారు. ఇక్కడికి వచ్చాను సార్.